ఇంత లేట్ అయినా ఇంటికి రాలేదు. పొద్దునెళ్తాడు, రాత్రైనా ఇంటికి రాడు. ఇదేం మాయ చేసిందో ఏమో నా మొగుణ్ణి. నాకు కాకుండా చేస్తుంది రాక్షసి. అత్తయ్య, మీ అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. వస్తాళ్లే, పనిలో బిజీగా ఉండనుకుంటా. నువ్వు తినేసి పడుకో. అది కాదత్తయ్య, మీ అబ్బాయి డ్యూటీ మానేసి చాలా రోజులైంది. ఏంటి, డ్యూటీ మానేశాడా? నాతో డ్యూటీకి వెళ్తున్నానని రోజు చెప్పే వెళ్తున్నాడు. ఉద్యోగం పోయిందని చెప్పాడత్తయ్య. ఉద్యోగం లేకుండా వాడు బయట ఇంతసేపు ఏం చేస్తున్నాడు? సర్లే, వాడు వచ్చాక నేను అడుగుతా. ఆగరా, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? డ్యూటీకి వెళ్ళా అమ్మా. నువ్వు ఉద్యోగం మానేశావని కోడలు చెప్పింది. చెప్పిందా? అది చెప్పిందా? దాన్ని అంటావేంట్రా? నేను అడిగాను, అది చెప్పింది. దాని మీద సీరియస్ అవుతున్నావేంటి? అది కాదమ్మా, మా ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాను. పొద్దున వెళ్ళావు, ఇప్పటిదాకా ఏం పనిరా మీ ఫ్రెండ్తో? నీకు పెళ్ళయింది అర్థమవుతుందా? నీకు ఇష్టం వచ్చినట్టు తిరగటం, నీకు ఇష్టం వచ్చినట్టు రావటం పోవటం ఇక్కడ నడవదు. ఇంట్లో నీకు ఒక పెళ్ళం ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళా ఏం చేసినా దానికి చెప్పి చెయ్యాలి. అదేమన్నా బాస చెప్పి చేయడానికి? ఆఫ్టర్ ఆల్ నా పెళ్ళం. దవడా పగిలిద్ది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే ఇంకోసారి లేటుగా 2 కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతా. ఎవర్రా అన్నిసార్లు ఫోన్ చేస్తుంటే ఊకు కట్ చేస్తాను? హలో, ఇంటికి వెళ్ళావా? రేపు ఎన్నింటికి వస్తావు? హలో, మాట్లాడవేంటి? ఎవరైనా పక్కన ఉన్నారా? మీ అమ్మ పక్కన ఉందా? మీ ఆవిడ పక్కన ఉందా? సర్లే, నాకు అర్థమైంది. పక్కన ఎవరో ఉన్నట్లున్నారు. ఎవరూ లేనప్పుడు ఫోన్ చేయి. బాయ్. పొద్దున్నే వచ్చేయి, సరేనా? వచ్చేటప్పుడు సరుకులు అయిపోయాయి, ఇంట్లో తీసుకుని రా. పనికి బాగాలేదవా? ఇంకా దాన్ని వదలకుండా పట్టుకొని ఏలాడుతున్నావా? ఇంట్లో బంగారం లాంటి భార్యను పెట్టుకొని ఆ బజార్ దాంతో తిరుగుతున్నావా? ఎదవా, దానికేం తక్కువరా? నీలా అది చేస్తే నాకు అదంటే ఇష్టం లేదు. నేను దాంతో కలిసి ఉండను. ఇన్ని రోజులంటే ఓపిక పట్టిన, ఇక నా వల్ల కాదు. నువ్వెన్ని చెప్పినా దాంతో కలిసి ఉండను. విడాకుల పేపర్ మీద సంతకం చేయమను. ఆస్తిలోను చిల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదు. దానికి ఇచ్చుకుంటావో ఇంకేం చేస్తావో నీ ఇష్టం. నేనైతే ఈ ఇంట్లో ఉండను. దాని చావు దాన్ని చావమను, నా చావు నేను చేస్తా. కానీ ఒక్క క్షణం మాత్రం దాంతో కలిసి ఉండను. ఏంట్రా ఇనే కొద్ది సినిమా డైలాగులు చెప్తున్నావు? విడాకులు ఇస్తావా? ఇయ్యరా, ఎలా ఇస్తావో నేను చూస్తా. నా కోడలకి ఏమైనా అన్యాయం జరగాలి, దాన్ని నిన్ను నిలువునా తగలబెడతా. ఏమనుకున్నావు? నువ్వేం చేసినా సైలెంట్ గా చూస్తూ ఉంటాననుకున్నావా? దాన్ని ఏం చేయాలో నాకు తెలుసు గాని నువ్వు లోపలికెళ్ళు. అమ్మా, నోరు ముయిరా ఎదవా. పాపం పిచ్చిది. ఇన్ని రోజులు దాని మనసులో ఎంత బాధ ఉన్నా నీకు చెప్పుకోలేకపోయిందిరా. నీ భాగవతం అంతా బయటపడదురా. నేనేం తప్పు చేశానండి? నామేం చేసుకుంటున్నారు? ఇదంతా నీ వల్లే. నీ దరిద్ర మొహం దాన్ని చేసుకున్నప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు. నీ ప్రేమించిన అమ్మాయి నాకు దూరం అయింది. ఏదో నా తప్పైనట్టు నన్ను అంటున్నారేంటండి? నేనంటే ఇష్టం లేదని పెళ్లికి ముందే చెప్పుంటే మా వాళ్ళు మీకు ఇచ్చేందుకు పెళ్లి చేస్తారు? నాకు అన్యాయం చేసేది మీరండి, నేను కాదు. మీకు దరిద్రంలో తగిలింది నేను కాదండి. నా జీవితాన్ని మీరు ఆగం చేశారు. మీ జీవితాన్ని నేను ఆగం చేయలేదు. ఏంటి నోరు లేపుతున్నావు? తిరిగి కొట్టడం నాకు క్షణం పట్టదు. ఇంకోసారి నా మీరు చేయేది మాత్రం మర్యాద ఉండదు, గుర్తు పెట్టుకోండి. మీరు కాదు నన్ను వదిలేసి వెళ్ళడం, నేనే మిమ్మల్ని వదిలేసి వెళ్తా. మీలాంటి మదపిచ్చోడితో ఉండడం కంటే చావడం నయం. ఆడదాన్ని బొమ్మలా చూసే నీలాంటి మనుషులతో కలిసి ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే నయం. ఛీ! ఎక్కడికి వెళ్తున్నావే? ఆపకండి అత్తయ్య, ఇన్ని రోజులంటే భరించాను, ఇక నా వల్ల కాదు. ఆయనతో నేను కలిసి ఉండలేను. నన్ను ఆపాలనుకుంటే మీ చేతులారా మీరే నన్ను చంపుకున్నట్టు. దయచేసి నాకు అడ్డుపడకండి, మీకు దండం పెడతా. ఇకనైనా నన్ను స్వేచ్ఛగా బతకనియండి. ఆశ అనర్థాలకు చేటు. వేరే ఆడదాని మీద మోజుబడి మీ జీవితాలను మీరే ఆగం చేసుకోమాకండి.